హే గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను F4 థాయిలాండ్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. సో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతకు ముందు పార్ట్స్ చూడడం వల్ల ఉంటే ప్లీజ్ ఒకసారి చూసి చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాకపోవచ్చు, వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా ఒకసారి చూడండి అంటే చూసి చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు, వాళ్ళ మమ్మీని చూసేసరికి మన గొర్రె షాక్ అవుతుంది. కానీ తనుండి తనకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటుంది. కానీ మన తయోన్ వాళ్ళ మదర్ మాత్రం తను ఎలా రియాక్ట్ అవుతుందంటే అసలుకి ఏదో చెత్త కొండి పక్కలో వచ్చి కూర్చున్నట్టుగా తనుండి రియాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఏదో స్మెల్ వస్తున్నట్టుగా తను అంటే చాలా అవమానిస్తూ ఉంటుంది వాళ్ళని. ఇంకా తనుండి స్టార్ట్ చేస్తుంది అనమాట, నువ్వు కావాలని డబ్బుల కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పేసి తన వస్తువులన్నీ చూసేసి చెప్తూ ఉంటుంది. నువ్వు కేవలం డబ్బుల కోసమే తన వెంట పడుతున్నావు కదా, కావాలంటే చెప్పు నీకు ఎంత డబ్బు కావాలి, 1 మిలియన్, 5 మిలియన్, 10 మిలియన్, 15 మిలియన్, ఎంత కావాలంటే ఎంత చెప్పు, కానీ నువ్వు తయ్యుని వదిలేయాలని అనేసరికి, మాట వినేసరికి మన గోరియా షాక్ అవుతుందన్నమాట. కానీ తనకన్నా ముందు అక్కడ వాళ్ళ మమ్మీ లేచి చెప్తుందన్నమాట, అసలుకి నువ్వు ఏమనుకుంటున్నావు, అసలుకి మా కూతుర్ని నువ్వు అలా ఎలా అనగలుగుతావు మా ముందరనే అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంకోసారి నా కూతురు గురించి ఏదైనా మాట్లాడితే అస్సలు ఒప్పుకోనని చెప్తూ ఉంటుంది. ఇక్కడ తనపై చాలా అంటే చాలా సీరియస్గా తనకి వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా చాలు, నా కూతుర్ని నా ఇంటికి వచ్చి నువ్వు ఇంతగా అంటున్నావు కదా, బయటికి వెళ్ళిపో, నా ఇంట్లోకించి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి తన్ని చాలా అవమానించేసి తన పైన ఇంకా ఫిష్ వాటర్ చల్లుతుంది. అది ఇంకా అంత అవమానించేసరికి ఇంకెవరు ఆడుంటారు, ఇంకా తను లేచా నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మన గోరియా వాళ్ళ మదర్ ఉండి తను డబ్బులు తనకి ఎంత ఇష్టం ఉన్నా కానీ సరే, తన కూతురు మీద ప్రేమ తనకి ఆ డబ్బుల కన్నా ఎక్కువ, తన కూతురు యొక్క మర్యాద అనేది తనకి ఆ డబ్బుల కన్నా ఎక్కువ అనమాట. ఇక్కడ తను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మదర్ ఉండి తనకు ఒక షాకింగ్ విషయం చెప్తుందనమాట, వాళ్ళ బిజినెస్ మొత్తం లాస్ అయినట్టు చెప్తుంది. దానికోసమని ఇంకా వాళ్ళు ఉండి వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళబోతున్నారని చెప్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. అది వినేసరికి తను ఉండి షాక్ అవుతుందనమాట. ఇంకా వాళ్ళు ఉండి మన గోరియాకి చెప్తారనమాట, నువ్వు తమ్ముని బాగా చూసుకోమని చెప్పేసి. ఇంకా వాళ్ళు ఉండి లాస్ట్గా ఇంకా హక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా మన గోరియా ఉండి తన తమ్ముతో కలిసి ఉంటుందన్నమాట ఇంట్లో ఒంటరిగా. ఇక్కడనేమో మన తయ్యు నుండి పార్టీ చేసుకుంటూ ఉంటాడు F4తో కలిసి, ఎందుకంటే ఇంకా సెలబ్రేట్ చేస్తున్నాడు అనమాట తను. ఇంకా గోరియా మళ్ళీ తిరిగి ప్యాచప్ అయ్యేసరికి ఇంకా తను నుండి చెప్తూ ఉంటాడు, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఇంకా నేను డిసైడ్ అయ్యాను, గోరియా దగ్గరికి వెళ్ళేసి నేను అప్రోచ్ అవ్వబోతున్నాను అని చెప్పేసరికి ఇక్కడ మన కెవిన్కి ఎంజేకి అర్థం కాదనమాట. ఇంతదాకా తనతో కలిసి డేట్కి వెళ్ళావు కదా, ఇప్పుడేంటి మళ్ళీ కొత్తగా అప్రోచ్ అవ్వడం అని చెప్పేసి తను నుండి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటాడు, నేను ఇంతవరకు డేట్కి వెళ్ళాను కానీ ఇప్పుడు తనకి కూడా నేను అంటే ఇష్టం అని తెలిసింది కదా, అందుకే ఇప్పుడు నేను తనని కరెక్ట్గా అప్రోచ్ అవుతాను, అంతేకాక ఈ మెసేజ్లు చూడమని చెప్పేసి తన నుండి చూపిస్తూ ఉంటారనమాట. మన తయ్యూన్ ఎలా మెసేజ్ చేసి ఉండి ఉంటాడంటే, మన గోరియా చదువుకోవడానికి 1 సంవత్సరం అయ్యేంతగా పెట్టి ఉండి ఉంటాడు అన్ని మెసేజ్లు, అవన్నీ చూపిస్తూ చెప్తూ ఉంటారు. చూడు, ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు తను, దీనికి అర్థం ఏంటో తెలుసా మీకు అని అంటూ ఉండేసరికి ఇక్కడ వాళ్ళు ఉండి నార్మల్గా ఆలోచిస్తుంటారు, గోరియా బిజీగా ఉండి ఉంటుంది అందుకే మెసేజ్కి రిప్లై ఇవ్వలేదని అనేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు, లేదు మీరు అందరూ తప్పు చెప్పారు, ఎందుకంటే తను ఫీల్ అవుతుంది, నేను మెసేజ్ పెట్టడం కన్నా నేను తన్ని డైరెక్ట్ అప్రోచ్ అయ్యి తనతో మాట్లాడాలని చెప్పేసి, తన ఎదురుగా నేను రావాలని చెప్పేసి తను ఉండి అనుకుంటుంది, అందుకే తను మెసేజ్కి రిప్లై ఇవ్వలేదని చెప్పేసి తను ఉండి ఎంతో ప్రౌడ్గా చెప్తూ ఉంటారన్నమాట. గోరియాని అర్థం చేసేసుకున్నానని చెప్పేసి తను. అది వినేసరికి మన రెయిన్ అక్కడ ఉన్న ఎంజే ఇంకా కెవిన్ కూడా నవ్వుతూ ఉంటారనమాట. వాళ్ళు గోరియాని నిజంగా తయ్యూన్ ఎంత బాగా అర్థం చేసుకున్నాడని చెప్పేసి. ఇక్కడ మన తయ్యూన్ ఉండి తన్ని క్లాస్ రూమ్లో ఫస్ట్ వెళ్ళి వెతుకుతాడనమాట, కానీ అక్కడ దొరకదు. కానీ తర్వాత తనుండి కాల్ చేసిన కానీ తనుండి లిఫ్ట్ చేయదనమాట, ఎందుకంటే తను చాలా అలసిపోయి పండుకొని ఉండి ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు తన ఇంటి యొక్క బాధ్యత తనపై పడింది, అంతేకాక ఇప్పుడు తను పార్ట్ టైం జాబ్ కూడా చేయాలి కదా తన యొక్క ఫ్యామిలీని చూసుకోవడం కోసం, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు అప్పులో మునిగిపోయి ఉంది బిజినెస్ లాస్ అయ్యేసరికి. దాంతో తనకి చాలా బాధ్యతలు వచ్చేసి ఉంటాయి. కానీ మన తయ్యూన్ నుండి తన్ని కలవటానికి వాళ్ళ ఇంటి దాకా వెతుకుతూ వెళ్తాడు. ఇక్కడ తను నుండి కాలింగ్ బెల్ మోగిస్తాడు కానీ మోగదనమాట, ఎందుకంటే అది రిపేర్కి వచ్చి ఉంటుంది. ఇక్కడ తను నుండి నెక్స్ట్ డే తను నుండి వెళ్తాడనమాట ఫ్లవర్ షాప్కి, కానీ అక్కడ కూడా గోరియా ఇంకా వచ్చి ఉండదనమాట. ఇక్కడ తను ఇంకా నుంచి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఇక్కడ మన గోరియా ఉండి తన పార్ట్ టైం జాబ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయి ఉంటుంది. ఇక్కడ తను వెళ్ళిపోయి ఉంటాడు, తనకు ఒక నోట్ ఇచ్చి ఉంటాడు కానీ అది కూడా అందదనమాట మన గోరియాకి. ఇక్కడ మన తయ్యూన్ నుండి రోజంతా తను వెతికి అలసిపోయి
అలసిపోయి ఉండి ఉంటాడు. కానీ ఇక్కడ ఆ అమ్మాయిలు మాత్రం చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. ఎందుకంటే రోజు తయ్యూన్‌ని చూసే ఛాన్స్ దొరుకుతూ ఉండేసరికి ఇక్కడ మన కెవిన్ ఉండి ఇంకా అర్థం కాక ఏం జరుగుతుందని చెప్పేసి ఇంకా గోరియా గురించి తెలుసుకోవడానికి తను కన్నింగ్‌ని కలవటానికి వెళ్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తనుండి చూస్తాడు. మన కన్నింగ్ ఉండి ఒక బాక్స్‌ని ఎత్తలేకపోతూ ఉంటుంది. తనుండి కింద పడబోతూ ఉంటుంది. అంతలోనే కరెక్ట్ టైంకి మన కెవిన్ వచ్చేసి తనుండి పట్టుకుంటాడనమాట. తను పట్టుకొని "నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. తను లాస్ట్ పార్ట్‌లో తన గర్ల్ ఫ్రెండ్‌గా తనని చెప్పి ఉండి ఉంటాడు కదా! మన కన్నింగ్‌ని. దాంతో తనుండి చెప్తూ ఉంటాడు, "నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌వి ఇంత కేర్‌లెస్‌గా ఉంటే ఏంటిది?" అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. తర్వాత తనుండి తన నోరు మూపిస్తుందనమాట. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యల మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడి ఉండి ఉంటుందనమాట. ఇక్కడ ఈ ఫ్రెండ్‌షిప్ అనేది ఎలా ప్రేమగా మారబోతుందో ముందు ముందు తెలుసుకుందాం. ఇక్కడ తర్వాత తనుండి గోరియా గురించి అడిగేసరికి ఇక్కడ తనుండి చెప్తుందనమాట. అసలకి వాళ్ళ మదర్ ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెసెస్ ఎలా డౌన్ అయిపోయాయి, దాంతో వాళ్ళ మమ్మీ వాళ్ళు హోమ్ టౌన్‌కి ఎలా వెళ్ళిపోయారని చెప్పేసి జరిగిందంతా చెప్తుందనమాట. చెప్పేసరికి ఇక్కడ మన కెవిన్‌కి అర్థమవుతుంది ఇదంతా వాళ్ళ బిజినెస్ లాస్ అవ్వడానికి కారణం మన తయ్యూన్ వాళ్ళ మదర్ అయి ఉండి ఉంటుందని చెప్పేసి తనకు అర్థమవుతుంది. తర్వాత తనుండి ఆ విషయం చెప్పేసరికి మన తయ్యూన్ కూడా అర్థమయ్యేసరికి వాళ్ళ మమ్మీ దగ్గరికెళ్ళి చెప్తూ ఉంటాడు. తను ప్రూఫ్ కూడా తీసుకొని వెళ్తాడు. "నాకు తెలుసు మమ్మీ, మీ వల్లనే నాకు తెలిసి వాళ్ళ యొక్క బిజినెస్ డౌన్ అయి ఉండి ఉంటుంది. కావాలంటే మీరు ఏమన్నా చేసుకోండి, కానీ నేను తనని మాత్రం వదిలిపెట్టను. నేను ఏం చేయాలనో అది చేస్తాను. మీకు ఏం చేయాలనిపిస్తే అది చేసుకోండి" అని చెప్పేసి తనుండి ఇంకా నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మన గోరియా వాళ్ళ మమ్మీతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మమ్మీ డ్యాడీకి చాలా చింతగా ఉండి ఉంటుంది వాళ్ళ కొడుకుపై, వాళ్ళ కూతురుపై. ఎందుకంటే అక్కడ దొంగలు కూడా ఎక్కువ ఉండి ఉంటారనమాట. అక్కడ చాలా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. దాంతో వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ న్యూస్‌లో చూపిస్తూ ఉంటారు. ఒక ఇంట్లో దొంగలు పడి ఉండి ఉంటారు. ఇక్కడ న్యూస్ రిపోర్టర్స్ వచ్చేసరికి అక్కడ వాళ్ళ యొక్క బ్రదర్ కూడా ఉండి ఆడ మొత్తం డాన్స్ చేస్తూ టీవీలో కనిపిస్తూ ఉంటాడనమాట. అది చూసరికి గోరియా ఉండి అబ్బా! అనుకుంటూ ఉంటుంది తను. ఇక్కడ తర్వాత తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించేసరికి ఇంకా తనుండి ఆ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. తనుండి ఆ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళిన తర్వాత తనుండి చూస్తుంది తనని పట్టుకోవడానికి దగ్గరకు వస్తున్నారని చెప్పేసి అర్థమయ్యేసరికి తనుండి ఇంకా తన కిక్ ఇస్తుందనమాట. ఒక్క పంచ్ చేస్తుంది. కానీ తనని పంచ్ ఆపేస్తారనమాట. ఆపేసరికి ఇంకా తనుండి తన కాలుతో పంచ్ అయితే ఆపగలుగుతారు, కానీ తన చేత్తో పంచ్ ఆపలేకపోతారనమాట. మన తయ్యూన్ అయి ఉండి ఉంటారు. మన తయ్యూన్ ఉండి తనతో దెబ్బలు తిన్న తర్వాత తనుండి ఆపుతాడంట. నేనే వచ్చిందని అనేసరికి ఇక్కడ తనుండి అడుగుతుంది, "అసలుకి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి తనుండి అంటూ ఉంటుంది. దాంతో తనుండి చెప్తూ ఉంటాడు, "అసలుకి నీ యొక్క ఎదురింటి వాళ్ళకి నువ్వు ఇలాగైనా మర్యాద చేసేది, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. నేను నీ యొక్క కొత్త పక్కింటి అబ్బాయిని" అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడనమాట. అది వినేసరికి తనుండి షాక్ అవుతుంది. "ఏంటిది పక్కింట్లోకి వచ్చావా నువ్వు?" అని చెప్పేసి తనుండి షాక్ అవుతుంది. ఇక్కడ తనుండి ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటాడనమాట, "నేను మీ పక్కింటికి వచ్చానని" చెప్పేసి. దాంతో మన గోరియా ఉండి షాక్ అవుతుంది. ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన యొక్క టియా ఉండి వాళ్ళ మదర్‌తో మాట్లాడుతూ ఉంటుందనమాట. తనుండి చెప్తూ ఉంటుంది, "మీరు నా లైఫ్ స్పాయిల్ చేసినట్టు మీరు అలా చేయకండి" అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తన యొక్క బాయ్ ఫ్రెండ్ నుంచి వాళ్ళ మమ్మీ తనని దూరం చేసేసి ఉండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉండి గోరియలాగా పేదవాడే ఉండి ఉంటాడు. దాంతో తన నుంచి దూరం చేసేసి తనుండి తనకి వేరే పెళ్లి చేసేసి ఉండి ఉంటుంది. దాంతో తనుండి చెప్తూ ఉంటుంది, "నాలాగా తయ్యూన్ లైఫ్ కూడా స్పాయిల్ చేయకండి" అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది. "ప్లీజ్ తయ్యూన్‌ని తన లైఫ్‌లో హ్యాపీగా ఉండనివ్వండి. ఇప్పుడే తను చాలా హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ తన సంతోషాన్ని దూరం చేయకండి మీరు గోరియాని దూరం చేసి" అని చెప్తుండేసరికి వాళ్ళ మమ్మీ మాత్రం అసలు పట్టించుకోదనమాట. ఇక్కడనేమో మన గోరియా ఉండి షాక్ అవుతుంది. అసలుకి మన తయ్యూన్ నుండి తన ఇంటి పక్కల ఉండడం కోసం తనుండి మొత్తం ఇల్లునే కొనేసి ఉండి ఉంటాడు. తనుండి కేవలం తన యొక్క హాలిడే ట్రిప్స్‌ని ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే. దాంతో తనుండి ఎంతో కోపంగా తనని కొడుతూ ఉంటుంది. "నీ దగ్గర డబ్బుంటే అలా చేస్తావా?" అని చెప్పేసి. "నీకు పెద్ద ఇల్లుంది కదా, అందులో ఉండొచ్చు కదా నువ్వు" అని చెప్పేసి. "ఎందుకు కొన్నావు?" అని చెప్పేసి తనని తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు, "ఆపు ఆపు, ఇంకా నాకు నిన్ను చూసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇక్కడ దొంగలు కూడా ఉన్నారు అంటున్నారు కదా, ఇక్కడ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, నీకేమన్నా జరిగితే నేను ఆ టైంలో నీతో పాటు లేకపోతే నేను నా లైఫ్ మొత్తం ఆ విషయంలో నేను చాలా బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అందుకే నీకోసం నేను ప్రొటెక్ట్ చేయడం కోసం నేను ఈడున్నాను. కానీ నిన్ను అస్సలకి డిస్టర్బ్ చేయను. నువ్వు దిగులు పడకు. నిన్ను అస్సలకి నేను డిస్టర్బ్ చేయను. నిన్ను అస్సలకి పిలవను కూడా. నేను ఈ నుంచి నిన్ను చూస్తాను. రోజంతా నేను ఎంత వెతికినా నువ్వు దొరకటం లేదు. నువ్వు చాలా బిజీగా ఉన్నావు. అందుకే నేను నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఈయనే ఉంటానని చెప్పేసి తనుండి అంటాడు. ఇక్కడ మన తయ్యూన్ ఎక్కడుంటాడో అక్కడ
ఇంత డిస్టర్బెన్స్ ఉండదంటే అసలుకి అది ఒక అద్భుతం అనమాట. కాసేపు అయ్యాక నైట్ అయినాక మన గోరియా ఉండి నిద్రపోతుంది. నిద్రపోయేసరికి గోరియా 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 అని అరుస్తున్న చప్పుడు వచ్చేసరికి మన గోరియా ఉండి తను ఉండి ఏం జరిగిందని చెప్పేసి తన ఆయుధం తీసుకొని బయటకు వెళ్తుంది అనమాట. కానీ ఆడ చూస్తుంది ఈ యొక్క బట్టలు ఎలా ఉతకాలి, ఈ పైప్ ఆగటం లేదని చెప్పేసి తను ఉండి అరే ఆగు ఆగు అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. అది చూసరికి అబ్బా అనుకుంటూ ఉంటుంది మన గోరియా. తర్వాత గోరియా బొద్దింక బొద్దింక గోరియా అని చెప్తూ ఉంటాడనమాట. మళ్ళీ కాసేపు అయ్యాక గోరియా ఇది చినిగిపోయింది, నేను ఎలా వేసుకొని ఇప్పుడు దీని అని చెప్పేసి తను ఉండి చూపిస్తూ ఉంటాడనమాట. అదంతా చూసరికి మన గోరియా ఉండి తల పట్టుకుంటూ ఉంటుంది. తను ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తను ఉండి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మన తయ్యూన్ మీద కోపంగా తన్ని కొట్టడానికి చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఆగకుండా నైట్ అంతా తను ఉండి గోరియా గోరియా అంటూనే ఉంటాడనమాట. తను ఇక్కడ మన గోరియా మొత్తం ఇంకా నైట్ అంతా నిద్రపోయి ఉండదు. ఇక్కడ మన గోరియా ఉండి స్కూల్కి వెళ్తుంది. ఇక్కడ తను ఉండి స్కూల్కి వెళ్ళిన తర్వాత తను చాలా అంటే చాలా అలసిపోయి ఉంటుందన్నమాట. ఎందుకంటే తనకి ఈరికే చాలా బాధ్యతలు బరువులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తనకి బోనస్గా తయ్యూన్ కూడా తన పక్కింట్లో చేరేసరికి ఇంకా తయ్యూన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి తను ఉండి చాలా అలసిపోయి ఉంటుంది. కానీ అక్కడున్న అమ్మాయిలు మాత్రం మన తయ్యూన్ పోస్టర్స్ని గట్టిగా పట్టుకొని వాళ్ళు ఉండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే తయ్యూన్ బర్త్డే రాబోతుంది 2 రోజులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. తయ్యూన్ బర్త్డే చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటారనమాట వాళ్ళు అందరూ. అది వినేసరికి మన గోరియా ఉండి అబ్బా అనుకుంటూ ఉంటుంది. తన తల పట్టుకుంటుంది అనమాట. ఇంతటితో ఈ పార్ట్ కూడా ఎండ్ అవుతుంది. ముందు పార్ట్స్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. అంతేకాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి.